హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం మనం వింటున్నది మధుర భావన నవల్లోని 10వ భాగం. రచయిత్రి గోగినేని మణి, చదువుతున్నవారు రాధికా గోగినేని. మరి కథలోకి వెళ్దామా? మధుర భావన నవల్లోని 10వ భాగం. ఆ రాత్రి తీరుబడిగా ఉన్నప్పుడు వంశీ సుమజకి ఫోన్ చేశాడు. ఉత్తరానికి చిన్న జవాబు రాసేసినా గానీ తనతో మాట్లాడాలనిపించి ఫోన్ చేశానని చెప్పాడు. సమస్య సమసిపోయినట్లుంది, గొంతులో హుషారు తెలుస్తోంది, చిరునవ్వుతో అంది సుమజ. సమస్య తీరిపోవడం నిజమే గాని నా హుషారుకి కారణం మాత్రం నువ్వే అన్నాడు వంశీ. సమస్య ఎలా తీరిపోయింది? నీ సహకారం వల్లనే. చిత్రంగా ఉందే, నాకు తెలియకుండానే నేనేం చేశాను? ప్రత్యక్షంగా నువ్వేమి చేయలేదు గాని పరోక్షంగా నీ మాటల ప్రభావం వల్లనే జరిగిందని నేను అనుకుంటున్నా. నా మాటల వలన? అయితే అది మీ మధుర భావన మహిమ. సుమజ సరదాగా నవ్వింది. ఆ మాట మా నాన్న మాకు ఉపదేశించిన తారక మంత్రం. మనసంతా మంచి ఆలోచనలతో నిండి ఉంటే మనల్ని సమస్యలనేవి వేధించవు. అందుకేగా మీకిష్టమైన ఆ పాటలోని ఆ వాక్యంతో మొదలుపెట్టి చివరిగా కూడా దానితోనే ముగించాను. ఆ పాటలోని గొప్పతనం కవిగారు మనము అనే మాటని మనసు, ఇద్దరం అనే 2 అర్థాలు వచ్చేటట్లు చక్కగా ఉపయోగించారు కదూ. అవును, అందుకేనేమో ఆ చరణం ఎప్పుడూ నా మనసులో మోగుతూనే ఉంటుంది. సుమజ నవ్వింది. మీ అలవాటు నాకు అంటించారు. నా మనసులోనూ ఎప్పుడూ మధురభావ లహరిలో అనే ఆలాపనే. అవునా అంటూ వంశీ కూడా హాయిగా నవ్వాడు. వంశీ తల్లికి గుడ్ నైట్ చెప్పి పడుకుందామనుకుని ఆమె గదిలోకి వెళ్ళాడు. ఆవిడ ఉలిక్కి పడినట్లుగా చటుక్కుని చేతిలోని పుస్తకంలో బుక్ మార్క్ పెట్టి దాన్ని పక్కన పెట్టేస్తూ సరేనన్నట్లు తలూపింది. ఏమిటమ్మా ఈ సమయంలో చదువుతున్నావు అని గది గుమ్మం దగ్గరే నిలబడి వంశీ అడిగిన ప్రశ్నకి ఆవిడ, ఏం లేదులేరా, కథల పుస్తకం నా ఫ్రెండ్ ఒక ఆవిడ ఇస్తేను అది చదువుతున్నా అని జవాబు చెప్పింది. సరే అమ్మా, నేను ఇక పడుకుంటాను అని చెప్పి వంశీ తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ రోజు బయటకు వెళ్ళి వచ్చిన వంశీని చూసి శ్యామసుందరి, ఎవరండి మీరు? మా అబ్బాయి కోసం వచ్చారా? ఇంట్లో వాడు లేడండి, బయటకు వెళ్ళాడు అని చెప్పింది. వంశీ నవ్వు మొహంతో, సరేనండి, వచ్చే వరకు కూర్చుంటాను అంటూ ముందు గదిలోనే కూర్చున్నాడు. దానికి తల్లి ఏమీ మాట్లాడకపోవటం చూసి వంశీ, తమాషా చాలు గాని అమ్మా, ఇక భోజనం చేసేద్దామా అని అడిగాడు. ఆ మాటకి శ్యామసుందర్ అతని వైపు వింతగా చూసింది. మీరు ఎవరు బాబు, నాకు గుర్తు రావడం లేదు అంది. వంశీ ఫక్కుని నవ్వాడు. ఎవరు అని అడుగుతావేమిటమ్మా, నేను శ్యామసుందర్ గారి అబ్బాయిని అన్నాడు. ఆవిడ వంశీ వైపు నిశ్చితంగా చూసింది. ఇంకో క్షణం పట్టి చూసింది. వంశీ మామూలుగా చూసి, ఏమిటమ్మా సరదాగా ఏదో మాట్లాడినా కానీ ఇలా ఇంకెంతసేపు కొంచెం అసహనంగా అనేసరికి ఆవిడ ఆశ్చర్యంగా చూసింది. చెప్పానుగా మా అబ్బాయి ఇంట్లో లేడు, బయటకు వెళ్ళాడని అంది నసుగుతూ. తమాషా కాదని అప్పటికి వంశీకి అర్థమైంది. అయితే తల్లి ఎందుకలా మాట్లాడుతుందో అతని ఆలోచనకు అందలేదు. విచిత్రంగా చూస్తుండిపోయాడు. ఆవిడ ధోరణి అలాగే కొనసాగేటప్పటికీ వంశీలో కంగారు పెరిగింది. తన్ని తల్లి నిజంగానే గుర్తుపట్టడం లేదనుకోగానే దుఃఖం పెల్లుబికింది. తనకు తెలిసిన డాక్టర్కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఆయనకు కేసు విషయం సరిగ్గా అర్థం కాలేదు. ఆయన మాట మీద ఆవిడను డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. శ్యామసుందరి మొదట అంగీకరించలేదు, కానీ మీ అబ్బాయి తన దగ్గరకు మిమ్మల్ని తీసుకురమ్మన్నాడు అని చెప్పగానే ఏమనకుండా వంశీ వెంట హాస్పిటల్కి వెళ్ళింది. ఆ డాక్టర్ సూచనపై వంశీ తల్లిని ఊళ్ళో ప్రసిద్ధిగాంచిన సైక్రియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్లాడు. అన్ని పరీక్షలు చేశాక ఆల్జీమర్స్ కూడా కాదని తేల్చారు. కొన్నాళ్ళు ఆమె పరిస్థితిని గమనించి చూడమని ఆ సైక్రియాట్రిస్ట్ వంశీకి చెప్పడం జరిగింది. వంశీ ఉత్తరం అందగానే సుమజ వంశీకి ఫోన్ చేసింది. ఏమిటి వంశీ అంత పొదుపుగా రాశారు? మరీ చిన్నదైనా నన్ను మధుర భావనల ఊయలెక్కించి ఊపేసింది. తమాషాగా నవ్వి అప్పుడే ఏదో గ్రహించినట్లుగా మళ్ళీ అంది. ఏమిటో మీలో హుషారేం లేదు, మళ్ళీ ఏదైనా సమస్య అని అడిగింది. అవును అంటూ వంశీ నిట్టూర్చేసరికి సుమజ ఆతృతగా, నిజమా, ఏమిటది అంది. సరిగ్గా చెప్పలేకపోతున్నాను, మనసు అదో మాదిరిగా ఉంది. అమ్మ పరిస్థితి విచిత్రంగా ఉంది. నన్నే గుర్తుపట్టడం లేదు. కొందరు వ్యక్తులు, కొన్ని సంఘటనలు మాత్రం గుర్తుంటున్నాయి.
వంశీ గొంతు బొంగురుపోయింది. నిజమా? మరీ ఆశ్చర్యంగా ఉంది. ఇదేమిటి ఇలా జరిగింది? నేను రానా? నిర్ఘాంతపోతూ అడిగింది. వచ్చి నువ్వేం చేయగలవు సుమజ? సరే, మళ్ళీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు చేస్తా. ఇప్పుడిక ఏం మాట్లాడలేకపోతున్నా అంటూ వంశీ ఫోన్ ఆపేశాడు. అప్పుడే అనూష వంశీకి ఫోన్ చేసింది. మొదలు పెట్టడమే దూకుడుగా ఉంది ఆమె స్వరం. ఇదేమిటి అన్నయ్య, అమ్మకు ఫోన్ చేస్తే నేనెవరో ఏమిటో తెలియనట్లుగా మాట్లాడింది? అవునను, అమ్మ పరిస్థితి నాకు చిత్రంగా ఉంది. డాక్టర్లకు చూపిస్తున్నా, కొన్నాళ్ళు వేచి చూడమంటున్నారు విచారంగా అన్నాడు వంశీ. అసలు ఇదనే కాదు, ఈ మధ్య అమ్మ ధోరణి నాకేం అంతుపట్టడం లేదు. ఇప్పుడేదో రోగం వచ్చిందనుకుందాం, కానీ అంతకుముందు కూడా నేనడిగింది ఇవ్వడానికి తనకే ఇష్టం లేనట్లుగా మాట్లాడింది. అది చాలా విచిత్రంగా ఉంది. ఎవరైనా తన పేరునున్నది ఆడపిల్లలకు ఇష్టంగా ఇస్తారు, మగవాడికి ఇవ్వాలనుకోరు. కానీ అమ్మ పద్ధతి ఏమిటిలా తారుమారుగా ఉంది? అను, ఈ సమయంలో ఆస్తిపాస్తుల పంపకాలు ఇవ్వటాల గురించి ఎందుకు మాట్లాడుకోవడం? ముందు అమ్మ ఆరోగ్యం మనకి ముఖ్యం కదా. కొంచెం అమ్మ ఆరోగ్యం కుదుట పడగానే నువ్వు అడిగింది ఇవ్వడం జరుగుతుందిలే అన్నాడు వంశీ. అనూషలో అసహనం పెరిగింది. నువ్వు అలా కాక ఇంకేమంటావులే, అమ్మ ఆరోగ్యమే ముఖ్యం, అంతేగాని నాకు మీరిద్దరూ ఇచ్చిన మాట మాత్రం ఇప్పుడు కాదు ఎప్పటికో అంటున్నావు. నువ్వు నాకు నిజంగా స్వంత అన్నయ్య అయితే ఇలా మాట్లాడేవాడివా? ఆ తీవ్ర నేరారోపణకి వంశీ దిమ్మెరపోయాడు. అతని మొహం వెలవెలపోయింది. దుఃఖావేశం వచ్చేసింది. ఏమిటను అలా అంటున్నావు? నేను స్వంత అన్నయ్యని కానని, అందుకే అమ్మ ఆరోగ్యం ముఖ్యం అంటూ తప్పించుకుంటున్నానా? నిజంగానే అంటున్నావా? మాటలు కూడా దుఃఖంతో తడబడ్డాయి. అను వ్యంగ్యంగా అంది. మారుటి చెల్లి పట్ల ఏమాత్రం ఆపేక్ష లేనివాడివి స్వంత తల్లిలా మా అమ్మని అభిమానిస్తున్నావని ఎలా అనుకోమంటావు? అను అను అలా మాట్లాడకు, నేను తట్టుకోలేకపోతున్నాను. వంశీ అభ్యర్థనను లక్ష్య పెట్టకుండా అనూష తీవ్ర స్వరంతో, నేనన్న దాంట్లో అంతగా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, తీరిగ్గా ఆలోచించు, నీకే అర్థమవుతుంది అంటూ ఫోన్ ఆపేసింది. వంశీ దిగులుగా తల పట్టుకుని కూర్చుండిపోయాడు. ఏమంది అను? తీరిగ్గా ఆలోచించాలా? తను చేసే ఆరోపణలన్నీ అసత్యాలు కాదా? నిజాలేనా? తల్లి చెల్లి పట్ల తనకున్న ప్రేమాభిమానాలన్నీ ఉత్తవేనా? అతనికి మతిపోయినట్లుగా ఉంది. ఇదేమిటి అసలు ఇలా జరిగింది? అమ్మ నన్ను గుర్తుపట్టకపోవడం ఏమిటి? ఆశ్చర్యం విచారం చుట్టుముట్టగా అయోమయంగా ఉండిపోయిన వంశీకి చటుక్కును తన స్నేహితుడు ధనుంజయ్ గుర్తుకొచ్చాడు. ధనుంజయ పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళాడు. అతని తండ్రి పేరున్న సైక్రియాట్రిస్ట్. ఆ ఊళ్ళోనే ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ విషయం గుర్తుకు వచ్చిన వెంటనే ఆయన ఫోన్ నెంబర్ సంపాదించి ఫోన్ చేసి తన్ను పరిచయం చేసుకుని తల్లి పరిస్థితి వివరించాడు వంశీ. ధనుంజయ్ తండ్రి కరుణాకరంగారు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తూ, అందర్నీ కాదు కొందర్నే అమ్మ మర్చిపోయినట్లుగా అనిపిస్తోంది. రోజు వచ్చి పనులన్నీ చేసి పెట్టే పార్వతిని మర్చిపోలేదు, బాగానే పలకరించింది. అలాగే కొన్ని వస్తువులు ఎక్కడ ఉన్నాయో గుర్తులేదంటూ జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఒక్కోసారి గుర్తుకొస్తాయి కూడా. కొన్ని విషయాలు ఎప్పటివో గుర్తున్నాయంటుంది. ఈ మధ్యవి కొన్ని మర్చిపోతుంది. నేను కాకుండా తన కొడుకు వేరెవరో అనుకుంటూ బయటకు వెళ్ళాడంటుంది. ఎదురుగా ఉన్న నన్ను గుర్తుపట్టడం లేదు డాక్టర్. ఇదే నన్ను ఎక్కువ కృంగదీస్తోంది. డాక్టర్ కరుణాకరంగారు అన్ని వివరాలు తెలుసుకుని సమస్య అంత తీవ్రమైంది కాదు కాబట్టి కొన్నాళ్లలోనే తగ్గిపోవచ్చని భరోసా ఇచ్చారు. తన దగ్గరకు ఆమెను తీసుకురమ్మని చెప్పారు. ఆవిడను ఒంటరిగా కూర్చోబెట్టుకుని ఎన్నో విషయాలు మాట్లాడిన డాక్టర్ చివరికి ఒక సూచన చేశారు. ఆమెను ప్రతి క్షణం కనిపెట్టుకుని ఉంటూ కాలక్షేపం కబుర్లు చెప్తూ ఉండేవాళ్లు తోడుగా ఉండటం బాగుంటుంది. దీనికి నా శ్రీమతి శారద సరిపోతుంది. నేను వైద్యపరంగా సహాయం చేస్తుంటాను. మెడిసిన్ చదువుతున్న నా మనవరాలు తనూజ నా సూచనల ప్రకారం తన ఇంట్లో ఉన్న వేళల్లో బీపీలు చూడటం లాంటివన్నీ చూస్తూ ఆమె పరిస్థితిని గమనిస్తూ ఉంటుంది. సాధారణంగా నేను పేషెంట్స్ని చూసి సలహాలు ఇచ్చి పంపించేస్తూ ఉంటాను. అయితే మీ అమ్మగారిని మాత్రం మా ఇంట్లోని ఒక బెడ్రూమ్లో ఉంచుతాను అని డాక్టర్ గారు అడిగేసరికి వంశీ గత్యంతరం లేక అంగీకరించాడు. ఏ విధంగానైనా తొందరలో తన తల్లి మామూలు ఆరోగ్యవంతురాలు కావటమే తనకి ముఖ్యం అని సరిపెట్టుకున్నాడు వంశీ. డాక్టర్ గారు ముందు గదిలో క్లినిక్ నడుపుతూ ఉంటారు. వెనకగా ఉన్న గదుల్లోనే వారి నివాసం. మనవరాలు తనూజ వీళ్ల దగ్గరే ఉండి మెడిసిన్ చదువుతుంది. వాళ్ళ అబ్బాయికి స్నేహితుడైన వంశీ పట్ల ఆయనకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. అందుకే ఇలాంటి సలహా ఇవ్వడమూ జరిగింది.
ఆ మరునాడే వంశీ తల్లి వస్తువులు బట్టలు అన్నిటితో డాక్టర్ గారింటికి ఆమె మకాం మార్చాడు. ప్రతిరోజు వచ్చి తల్లి ఆరోగ్య పరిస్థితిని గమనించి చూడవచ్చని డాక్టర్ చెప్పడంతో వంశీ స్థిమితపడ్డాడు. తల్లికి భోజనం తమ ఇంటి దగ్గర నుండే తమ ఇంట్లో వంట పని చేసే పార్వతి సాయంతో ప్రత్యేకంగా చేయించి తీసుకువస్తానని వంశీ చెప్పినప్పుడు డాక్టర్ దంపతులు ఒక్క మనిషికే కాబట్టి ఆమెకు తమతో పాటే భోజన సదుపాయాలన్నీ చూస్తామని చెప్తూ వంశీ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. ఏర్పాట్లన్నీ చకచకా జరిగిపోయాయి. తల్లి లేకుండా ఒంటరిగా ఇంట్లో ఉండాల్సి రావటం వంశీకి బాధ కలిగించినా తట్టుకుని తొందరగా తల్లి ఇంటికి రాగలగాలని మనసులోనే మౌనంగా ప్రార్థనలు చేశాడు. 4 రోజుల తర్వాత అనూష వాళ్ళ ఆయన అత్తగారితో తల్లిని చూడటానికి వచ్చింది. వచ్చి రాగానే అనూష వంశీని నిష్ఠూరంగా నిలదీసింది. దిక్కు మొక్కు లేనట్లుగా అమ్మని ఎవరో ఇంట్లో అలా వదిలేయటం ఏమిటంటూ నిందావాక్యాలు పలికింది. డాక్టర్ గారు సూచనను అనుసరించి ఆయన ప్రత్యేకమైన ఆదరణతో చూస్తానని ఇచ్చిన హామీ మేరకు అలా చేయడమే బాగుంటుందని తనకు తోచిందని వంశీ చెప్పి అనూష తన ఊరికి తల్లిని తీసుకుని వెళ్ళి వైద్య సహాయం చేస్తానంటే తనకేం అభ్యంతరం లేదని చెప్పాడు. దాంతో అనూష మరో మాట మాట్లాడకుండా మౌనం వహించింది. ముందుగా అనూష భర్త అత్తగారు కరుణాకరం గారి హాస్పిటల్కి వెళ్ళి వెనగ్గా ఉన్న వాళ్ళ ఇంటి బెడ్రూమ్లో విశ్రాంతి తీసుకుంటున్న శ్యామసుందర్ని చూసి వచ్చారు. తాము చెప్పిన మాటలన్నీ విన్నట్లే అనిపించిందని వాళ్ళు అన్నారు. ఆమె మనసుకేదో దెబ్బ తగలటం వలన అలా జరిగి ఉండొచ్చని డాక్టర్ గారు అన్నారని వాళ్ళు చెప్పగానే అనూష ఆ మాటలకు ఆశ్చర్యం చూపించింది. మానసిక ఆరోగ్యం చెడిపోయేంతగా అమ్మ మనసుకి ఏం బాధ కలిగి ఉంటుంది అని అనూష వంశీని అడిగింది. అదే తెలియటం లేదు అని వంశీ అనగానే అనూష నీకు తెలిసే ఉంటుంది, మా దగ్గర దాస్తున్నావు అంటూ విరుచుకుపడింది. ఆ ఆరోపణకి వంశీ చిన్నబోయాడు, తల వంచుకున్నాడు. ఇంతటితో మధుర భావన 10వ భాగం సమాప్తం. వచ్చే వారం 11వ భాగంతో కలుద్దాం.